వర్షాలు పడేటప్పుడు మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో ఈరోజు మనం పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వాము లేదా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి బాగా కలిసేలా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కేజీ శనగపిండి వేసుకోవాలి. 1/4 కేజీ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ తిని సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి బాగా కలవడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా పకోడీ షేప్స్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అవి బాగా వేపుతూ ఉండాలి. లైట్ గోల్డ్ ఆర్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు అవి బాగా వేపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పకోడీ రెడీ.